మమ్మీ డాడీ అయితే మస్తు బాధపడ్డారు, అసలు చెప్పొద్దు. ఇంకా మేమైతే ఒక రోజు అంతా ఏడ్చుకున్నాం, అంత బాధ ఉండే మాకైతే. డాడీ అయితే ఎప్పుడు ఏడవంది, డాడీ కూడా ఏడ్చిందట. మస్తు బాధపడ్డాం అనమాట అందరం అయితే ఇంట్లో. కొన్ని అనుకోకుండా జరుగుతాయి కదా, ఇంకా అట్లా అయిపోయింది. పాపం మమ్మీ కూడా చాలా చాలా బాధపడ్డది. ఇంకా మమ్మీ అక్కడ ఉంది, నేను చెప్తా ఉంటే పాపం ఏడుస్తుంది పక్కన వచ్చి. పిల్లలు అయితే ఇక్కడ లేరు, ఖుషి ఉన్న వాళ్ళ పిల్లలందరూ అయితే మా ఫస్ట్ చెల్లె దగ్గరికి వెళ్ళిరు అనమాట. ఇక ఇప్పుడే వస్తారు వాళ్ళందరూ. కొంచెం సేపు చెల్లె దగ్గరకు ఉండేసి చెల్లె 10:30 వరకు ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వస్తారనమాట. ఇంకా ఇదే అనమాట చెల్లికి అసలు ఏం జరిగింది ఏంటిది అనేది మీకు షేర్ చేసుకుందామని చెప్పేసి చెప్పుకుంటున్నా. కొన్ని అనుకోకుండా వస్తాయి అని అంటారు కదా, ఇలాంటివే. ఇచ్చిన ప్రెగ్నెన్సీ కరెక్ట్గా ఇచ్చినా కానీ అసలు మస్తు ఉండేదన్నమాట. ఏంటో అసలు వద్దనుకున్న వాళ్ళకేమో దేవుడు మంచిగా ఇస్తాడు, మేము కావాలనుకుంటున్నాం కానీ ఇలా జరిగింది. చాలా అంటే చాలా బాధపడ్డాం. ఒక నైట్ అంతా ఎవరికి నిద్ర లేదు అసలు. ఒక్క నైట్ కాదు కానీ ఒక 1 వీక్ నుంచి అయితే అందరం చాలా బాధలోనే ఉన్నాం. అసలు మమ్మీ వాళ్ళ మ్యారేజ్ డే ఉండే, మస్తు సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాం కానీ దీనివల్ల సెలబ్రేట్ చేసుకోలేకపోయినాం అన్నమాట. ఏడవను, నేను ఏడుస్తున్నా వల్ల చెల్లి ఏడుస్తుంది, అలాగే మమ్మీ కూడా ఏడుస్తుంది. అమ్మ ఏడవకు. ఎంతైనా కానీ అమ్మలు పిల్లల సంతోషమే కోరుకుంటారు కదా, పిల్లలకి ఏమన్నా అయితే తట్టుకోలేరు కదా. అట్లా మమ్మీ అసలు కోరుకోలేకపోతుంది. 10 days నుంచి అది ఆలోచిస్తుంది అనమాట. ఏమేమో అయిందేదో అయిపోయిందమ్మా వదిలేసి అన్నా కానీ అసలు మర్చిపోవట్లేదు. నాన్న కూడా కొన్ని ఏంటో అసలు ఎందుకు ఇలా మాకే జరుగుతుందో కొన్ని అర్థం కాదు అసలు. ఇంకా నేను ఏడుస్తే మళ్ళీ మమ్మీ ఏడుస్తుంది. ఇంకా చెల్లికైతే ఇదే అనమాట క్లారిటీగా మీకు చెప్పేసిన. చెల్లికైతే 3rd monthలో అమోషన్ అయిపోయింది, చాలా బాధపడ్డాం. ఇప్పటికీ జరిగి 1 వీక్ అవుతుంది కానీ అయినా ఒక ఆలోచన నుంచి పోతలేదు అన్నమాట. ఇంకా ఇదే అనమాట చెల్లికి ఏం జరిగిందో మీకు క్లారిటీగా చెప్పిన. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.